హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు మా చెల్లి వాళ్ళ ఎల్లమ్మ పండుగ చేస్తున్నారు. సో ఆ పండగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపించబోతున్నాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం ఏదైనా పండగ అయినా పెళ్ళైనా కూడా చేయాలి అంటే దానికి ముందు మనం ఏం చేస్తాము, క్యాజువల్గా అయితే పసుపు కొడతాము. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను కూడా ఉన్నాను అందులో. మేమైతే పసుపు కొడుతున్నాం అనమాట. ఇలా ఈ రాళ్లకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి వాటితో పసుపు కొడుతున్నాము. దాన్ని ఇసుర్రాయి అంటాం అనమాట మా దగ్గర. దానిపైన 5గురు ముత్తైదువులు కలిసి పసుపు కొడతారు. సో అలా అయితే పసుపు కొడుతున్నాము. ఎల్లమ్మ పండగ అంటే ఏంటి, ఎల్లమ్మ తల్లికి పెళ్లి చేయడం. సో ఒక పెళ్ళికి ముందు మనము పసుపు కొట్టి పండుగ స్టార్ట్ చేస్తాం కదా. సో అలానే ఇలా పసుపు కొమ్మలు అయితే కొట్టేసాము. సో ఇలా మెత్తగా పసుపు అయితే ఇలా కొట్టేసి దీన్ని తర్వాత కొంచెం సేపు ఎండబెట్టాలి. కొంచెం పొడి పొడి అయ్యాక తర్వాత మిక్సీ పట్టుకొని పూజలో వాడుకోవచ్చు. సో ఇక్కడైతే ఉక్కువారు వచ్చేసారు, పండుగ చేసేవారు అనమాట వీళ్ళు. ఉక్కువారు సో ఇక్కడ మామిడి ఆకులతో తోరణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పెళ్ళికి ముందు మనం ఎలా ఇంట్లో తోరణాలు కట్టుకుంటామో సేమ్ అలాగే మామిడి ఆకులతో తోరణాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు, వీళ్ళే చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి మా కుటీసు మంచిగా కూర్చొని చిప్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ తోరణాలు మొత్తం చేసేసాక కడుతున్నారు అనమాట. ఇక్కడ మేము బిందెలకి బొట్లు అయితే పెడుతున్నాము. ఈ బిందెలో ఉన్న వాటర్ అయితే జోగడానికి పోయినప్పుడు ఒక బిందె తీసుకెళ్ళాము, అండ్ మిగిలిన బిందెలేమో పుట్టగమ్మకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇక్కడైతే ప్రిపేర్ చేసేసాము. అండ్ తోరణాలు కూడా గేట్లకు కూడా కట్టేస్తున్నారు. ఇక్కడ మా విజ్జు రాంబాబు అయితే కట్టేస్తున్నారు. మొత్తం తోరణాలు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే జోగుకి వెళ్ళాలన్నమాట. జోగు అనంటే ముగ్గురు ఇళ్ళ దగ్గర కొన్ని బియ్యం అయితే అడుక్కొని రావాలి. ఆ తెచ్చుకున్న బియ్యంతో ఎల్లమ్మ తల్లికి నైవేద్యం వండుతారనమాట. సో ఇప్పుడు వెళ్ళే కార్యక్రమం అదే. మా లిప్సీ ఏమో నివాళి పట్టుకుందనమాట, మంగళహారతి పట్టుకొని ముందు నడుస్తూ ఉంది. మా ప్రిన్సి పాప ఏమో లవ్లీని పట్టుకొని వెళ్తూ ఉంది. ఇదిగో తినే మా చెల్లి. ఇక్కడ మేము ఆ ఊర్లో ఉన్న బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చాము. ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఊర్లో ఉన్న బొడ్రాయిని మనం పూజించుకోవాలి. సో అందుకనే ఇక్కడ ఫస్ట్ ఆ బొడ్రాయికి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ దీపం పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ బొట్లు పెట్టేసి తోరణాలు కట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళామన్నమాట. పండుగ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పసుపు కుంకుమతో పూజిస్తున్నారన్నమాట. మంచిగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఫస్ట్ అయితే వాటర్తో మొత్తం బొడ్రాయిని కడిగేసి తర్వాత పసుపుతో పూసి కుంకుమతో బొట్లు పెట్టి ఫైనల్గా దీపం అయితే వెలిగించేశారు. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక గుడి దగ్గరికి వెళ్ళాము. ఇలా జోగు ఆడుకోవడానికి వెళ్తూ ఉంటే దారిలో వచ్చిన గుడులన్నిటికీ కూడా కొబ్బరికాయ కొడుతూ వెళ్ళారన్నమాట. ఈ గుడికి కూడా
దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ అయితే జోగు ఆడుకోవడానికి ఫస్ట్ ఒకరింటికి అయితే వచ్చారనమాట. అక్కడ బావికి పూజ చేసేసి వాళ్ళ దగ్గర ఫస్ట్ జోగు ఆడుకున్నారు. జోగు అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బియ్యం అడుక్కుంటారు. అలా 3 ఇండ్లు అయితే అడుక్కొని తర్వాత వాటితో ఎల్లమ్మ తల్లికి నైవేద్యం చేసి పుట్టకాడికి తీసుకెళ్తారనమాట. జోగు అడుక్కొని రావడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అంటే పుట్టగమ్మి రావాలి. ఇక్కడ మా రాంబాబు గెటప్ చూడండి. సో ఇది పుట్టగమ్మి రావడానికి ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇదంతా ఎల్లమ్మ తల్లి పెళ్ళికి కావాల్సిన సామాను ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇది ఎల్లమ్మ తల్లి, ఇంతకుముందు ఉన్న ఎల్లమ్మ తల్లి చిన్న గుడిలాగా చేసి అందులో పెట్టేశారు. ఇప్పుడైతే వెళ్తున్నారు, పుట్టగమ్మి రావడానికి వెళ్తున్నారు. కార్యక్రమం లాగా చేస్తారనమాట. అందరము కలిసి పుట్టగమ్మడానికైతే వెళ్తున్నాము. ఆ పుట్టగమ్మే ప్లేస్ అయితే వాళ్ళ పొలాల దగ్గర చాలా దూరంలో ఉంది. అక్కడ వరకు బిందెలు ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది వాళ్ళు ఎంచుకున్న ప్లేసు. ఇది పెద్ద పుట్ట అండి. ఇంతకుముందు కూడా ఇక్కడే పుట్టగమ్మారంట. సో ఇక్కడ తవ్వుతున్నారు, పుట్ట ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అందులో అని చెప్పేసి తవ్వుతున్నారు. ఇక్కడ నుంచి అంత పెద్ద ప్లేస్ వరకు పుట్టనే ఉంది. ఈ పుట్టను తవ్వి ఇక్కడే పుట్టను కమ్మారనమాట. ఈ పుట్ట కమ్మడం ఏంటి అని అంటే, ఎల్లమ్మ పండుగ చేసేవాళ్ళు ఇలా పుట్ట కమ్మినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ ఉంది అని నిరూపించుకోవడానికి ఇక్కడ పుట్ట అనేది ఏమంటారు, మొలవడం అంటారు కదా, పుట్ట అనేది మొలుస్తుందంట. సరే మనం కూడా చూద్దాము. ఇది మనము ఈ పుట్ట కమ్మి ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నారు. ఇది ఇలా పుట్ట కమ్మి ఈవినింగ్ నైట్ 7 అట్లా వచ్చేసారు. ఆ టైంకి వస్తారంట. వచ్చేసరికి పుట్ట ఈ విధంగా పైకి వచ్చేస్తుందంట. సో మనం కూడా చూద్దాము పుట్ట ఏ విధంగా వస్తుందో చూద్దాము అని చెప్పేసి నేను కూడా చాలా క్యూరియాసిటీతో చూశాను. ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, మా ప్రిన్సెస్ చూడండి అక్కడెక్కడో అక్కడి నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది.
అసలు అల్లరి చూడండి. అక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంది. అక్కడికెళ్ళింది. వాటర్ తాగుదువు రా మమ్మీ అని చెప్తే, ఎందుకు పిలుస్తున్నావు నన్ను అని వచ్చి నన్ను క్వెషన్ చేస్తుందనమాట. వాటర్ తాగు అంటే వెళ్ళింది అక్కడికి. ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు. చాలా ఎండలో వచ్చాం కదా! ఆఫ్టర్‌నూన్ టైంలో చాలా దాహం అయింది మాకు. సో, మా నాన్న వెంటనే వెళ్ళి క్యాన్‌లో వాటర్ తీసుకొనొస్తే అందరము వాటర్ తాగేసామనమాట. సో, అప్పటి వరకు ఇక్కడ పుట్ట కార్యక్రమం అయితే మొత్తము చేసేస్తున్నారు ఈ ఒగ్గువారు. ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కలశం పెట్టారు. గౌరమ్మను కూడా పెట్టారు. అక్కడ పెట్టేసి పూలతోని పూజ చేసి దీపం ప్రిపేర్ చేస్తున్నారు. పెట్టిన తర్వాత పాలు పోసారనమాట. పుట్టకు పాలు పోస్తే ఎలా వస్తాయో సో మమ్మల్ని కూడా పాలు పోయమన్నారు. అలా కొంచెం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పాలు పోస్తూ ఉన్నారు. దీపము అది పెట్టేసి ఇక పుట్టను కమ్మే కార్యక్రమము ఇలా గంపతో కమ్మేశారనమాట. లోపల దీపం పెట్టేసి పైన గంపను కప్పి ఆ గంప పైనుండి మొత్తము వేప మండలతోనే కప్పేశారు. దీన్నే పుట్టగమ్మడం అంటారు కదా! సో వేప మండలతోనే కప్పేసి పైన ఒక బెడ్షీట్ తీసుకొచ్చిన బెడ్షీట్ కూడా పైననే మొత్తము కప్పేశారనమాట. సో ఈ విధంగా పుట్టగమ్మడం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఈవినింగ్ వచ్చాక ఆ పుట్ట ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాము. పుట్ట ఎంత మంచిగా వస్తే అంత దేవత దీవెనలు ఉంటాయి అని చెప్పేసి అంటారు. పుట్ట ఎంత మంచిగా వస్తే ఎల్లమ్మ తల్లి ఉంది అని ప్రిడిక్ట్ చేస్తారంట. మన ఇంట్లో ఉన్నట్టు ప్రిడిక్ట్ చేస్తారు. సో అందుకని పుట్ట మంచిగా రావాలి అని చెప్పేసి అందరం అయితే మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు బిందెలల్లో పుట్టమన్ను వేసుకొని వెళ్ళామన్నమాట. ఈ మట్టితో ఎల్లమ్మ తల్లి పెళ్ళికి పుట్టమన్నుతో అరుగు వేస్తారనమాట. సో ఇక్కడ మైలపూలు తీయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లికి పెళ్ళికి ముందు మైలపూలు ఎలా తీస్తారో అదనమాట. మైలపూలు కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు.
అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మంగళహారతి ఇచ్చేసి ఇక్కడ నుంచి తల్లిని తీసేస్తారనమాట. ఇది అయిపోయాక మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆఫ్టర్నూన్ కమ్మిన పుట్టని తీసుకురావడానికి. సో ఇక్కడికైతే వచ్చేసాము. చూద్దాము ఏ విధంగా పుట్ట వచ్చిందో చూద్దాము. దీపం మాత్రం అలాగే ఉందండి. ఆఫ్టర్నూన్ ఎప్పుడో పెట్టిపోయిన దీపం కదా, ఆరు బయట పెట్టిపోయినాం అందులో. కానీ అలాగే చెక్కు చెదరకుండా దీపం అయితే అలాగే ఉంది. సో ఆ ఒగ్గువారు ఇవన్నీ తీసేస్తున్నారు. ఆ గంప తీసిన తర్వాత మనకు కనిపిస్తుంది పుట్ట ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. పుట్ట వచ్చింది అని చెప్పేసి ఏదో పాట పాడుతున్నారు అనమాట. ఎంత బాగా వచ్చిందో పుట్ట అయితే అసలు మేము చూసి షాక్ అయిపోయాము. చూడండి అసలు మనం పెట్టిపోయినప్పుడు అసలు ఏమీ లేదు. ఎంత బాగా పైన పుట్ట వచ్చిందో చూడండి. ఇలా రావడం వల్ల మన ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది అని నమ్ముతారు. పుట్ట దగ్గర నుంచి తెచ్చిన పుట్టమనతో ఇలా ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి అరుగు వేసి ఇలా డెకరేట్ చేశారు. కళ్యాణానికి ముందు తల్లిగారు బట్టలు పెట్టాలి కదా. సో ఇక్కడ మా నాన్న అయితే కొత్త బట్టలు పెడుతున్నారు అందరికీ. పెట్టిన తర్వాత కళ్యాణంలో కూర్చొని ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే జరిపించబోతున్నారు. కొత్త బట్టలు కట్టుకొని కళ్యాణ మండపానికి వస్తున్నారు. ఈ విధంగా కాళ్ళు కడిగి కళ్యాణం అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి కళ్యాణంలో కూర్చోవచ్చు అని అన్నారనమాట. ఫస్ట్ అయితే వీళ్ళు కళ్యాణం కంప్లీట్ చేశారు. తర్వాత మేము కూడా వెళ్ళి కూర్చున్నాము. మాతో పాటు అక్క వాళ్ళు బావ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారనమాట. సో ఈ విధంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం కంప్లీట్ అయింది. కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబ్రాలు పోయడం అయితే జరిగింది. ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పూజారి మాత్రం కొంచెం కామెడీ చేశాడనమాట. సో ఇక్కడ ఇద్దరికి స్వీట్ ఇచ్చి ఒకరికొకరు తినిపించుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, భర్త కాళ్ళు భార్య మొక్కాలి అని చెప్పేసి కాళ్ళు మొక్కండి అని చెప్పేసి కొంచెం కామెడీ వేలో తీసుకెళ్ళాడు. సో అందరికీ ఇలాగే చేశారనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒక 10 జంటల వరకు అయితే కూర్చున్నామండి. ఇక్కడ మేమైతే వచ్చి కూర్చున్నాము. నేను మా ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నాను. ఫ్రెండ్స్ రామ్మ అని చెప్పేసి పిలుస్తుంటే రావట్లేదు. అక్కడ కూర్చొని వాళ్ళ డాడీ పిలిచాక అప్పుడు వస్తుందన్నమాట. ఏంది అనుకుంటూ వస్తుంది. మాతో పాటు పూజలో కూర్చోమని పిలిస్తే వచ్చింది.
పూజలో కూర్చొని మాత్రం నానా తతంగం చేసిందనమాట. మేము ఏం చేస్తే అదే చేసింది. అక్కడున్న వాళ్ళందరూ ఒకటే నవ్వుతున్నారు. వాళ్ళ నాన్న తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చొని నెమ్మదిగా కూర్చుందా అంటే కూర్చోలేదు. మేమేం చేస్తే అదే చేస్తామని చెప్పి చేస్తూ ఉంది చూడండి. బంగారు నువ్వు కూడా గిరి తీసుకో తాత ఇట్రే మరి నీకెట్లా మా బాబాయ్ ఇదాదా సీటీ యాకుంటే దా నాగుందా ఓ మొత్తం ఓ అయ్యో మమ్మీలే అట్లా అలవాటు అక్కడ మా ప్రిన్స్ చేష్టలు చూసారా? నేను షేక్ హ్యాండ్ ఇస్తుంది, కాలు మొక్కుతుంది. దాని అల్లరి. కళ్యాణం అయిపోయింది కదా, తర్వాత తలంబ్రాల కోసం తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు ఇక్కడ. సో మొత్తానికి ఈ విధంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది.